వెల్దుర్తి మండల ప్రజలకు, జనసేన నాయకులకు మరియు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమంటే, క్రియాశీలక సభ్యత్వం అనేటువంటిది జనసేన పార్టీ అధినేత అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. రేపు అనగా 26/2/2026 తేదీ నుంచి సభ్యత్వాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఈ సభ్యత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, జనసేన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటి వలన ఏవైనా సమస్యలు వస్తున్నందువలన పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మనం సభ్యత్వం 400 పెట్టి సభ్యత్వం చేయించుకోవడం వల్ల, అలాగే పవన్ కళ్యాణ్ గారు 1600 వేసి టోటల్గా 2000 సంవత్సరానికి ఒక్కొక్కరి పైన 2000 ఇన్సూరెన్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సభ్యత్వ ఇన్సూరెన్స్ చేయించుకోవడం వలన ఉపయోగాలు ఏమి అంటే, ఒకవేళ యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగనే యాక్సిడెంటల్గా ఏమైనా మెడికల్ ఖర్చులకు సంబంధించి 50,000 రావడం అనేటువంటిది జరుగుతుంది. అలాగనే పూర్తి సభ్యత్వం అనేటువంటి జనసేన పార్టీలో ఉండడం జరుగుతుంది. అంటే ఇన్సూరెన్స్ ప్లస్ సభ్యత్వం కార్డుతో సహా మనకి దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత. కాబట్టి ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే ఎవరెవరైతే జనసేన పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళు ఇన్సూరెన్సు ప్లస్ సభ్యత్వ కార్డు 2 పొందేటువంటి అవకాశాన్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కల్పించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి రేపు నుంచి ఈ సభ్యత్వం అనేటువంటిది మొదలవుతుంది. వీలైనంత త్వరలో చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం అనేటువంటిది ఉంది. ఆ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరఫున చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జన సైనికులు, జనసేన నాయకులు మరియు వెల్దుర్తి మండలంకు సంబంధించిన ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వం అనేటువంటిది రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి వెళ్ళాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది జరిగింది. అలాగనే జనసేన పార్టీ బలోపేతం కోసం ఇది చాలా ఉపయోగపడుతుందనే ముఖ్య ఉద్దేశంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని, బృహత్పరకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కర్నూలు జిల్లా జనసేన నాయకులకు, అలాగే పత్తికొండ సమన్వయకర్త టీజీ రాజశేఖరన్న గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. నా పేరు ఎన్ బాబ్జీ. నేను జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేట్ మెంబర్గా కొనసాగుతున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ, ప్రెస్ వాళ్ళకి, వెల్దుర్తి గ్రామ ప్రజలకి, జన సైనికులకి నా యొక్క నమస్కారములు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి 15వ తారీఖున 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి జనసేన పార్టీ సభ్యత్వం కోసం డొనేట్ చేశారు. అందుకు గాను జన సైనికులు అందరూ గమనించాలి. ఈ ఈ ఈ సభ్యత్వం యొక్క ఉద్దేశం, పవన్ కళ్యాణ్ గారు 3 కేటగిరీలుగా విభజించారు. ఉద్యమి, సాధక్, ప్రదాత, ఈ 3 కేటగిరీలుగా విభజించారు. ఉద్యమి ఈ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళ గౌరవం, పార్టీ సభ్యునిగా గుర్తింపు, పార్టీ కార్యక్రమాల్లో ప్రధాన బాధ్యత, పార్టీ కమ్యూనిటీలో బాధ్యతలు అప్పగించే విధానం తప్పనిసరి సభ్యత్వం తీసుకున్న వారికే ఉంటుంది. నాయకత్వ ట్రైనింగ్ కూడా ఉంటుంది.
పార్టీ తరపున ఎదగడం కూడా జరుగుతుంది. అందువలన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే పార్టీ తరపు నుంచి వచ్చారో గ్రామాన వెల్దుర్తి మండలంలో 42 గ్రామాల ప్రజలు పార్టీన సుముఖంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి జనసేన పార్టీకి సపోర్ట్గా ఉండి సభ్యత్వం తీసుకొని పార్టీని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన పత్తికొండ సమన్వయకర్త సిజి రాజశేఖరన్న గారి పిలుపు మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రావాల్సి ఉండగా రాలేకపోయినందున మేమే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు